నమస్తే శివా న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ. రెవెన్యూ సదస్సుల్లో ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతోందని, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహణపై ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, మండల స్పెషల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 672 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రూపొందించామని, ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియజేసేలా ఈ వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సదస్సులో ప్రతి గ్రామానికి సంబంధించిన మ్యాప్ ను పెద్ద సైజులో పాటించాలని అన్నారు. అందులో పట్టా భూమి, ప్రభుత్వ భూమి, అడవి భూమి, వక్ఫ్ బోర్డు భూముల వివరాలను వివిధ రంగులలో రూపొందించి గ్రామస్తులకు వివరించాలని అన్నారు. కొత్త ఆర్ఎస్ఆర్ చదివి వినిపించాలని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర, టీడీపీ జనరల్ సెక్రటరీ ప్రసాద్, బీజేపీ పార్టీ ప్రతినిధి సాయి ప్రదీప్, రైతు సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటే రెండు రకాల విలేజెస్ మనం డివైడ్ చేసుకోవాలి. ఒకటి రీసర్వే జరిగిన గ్రామాలు, రీసర్వే జరగని గ్రామాలు. సో ఫస్ట్ ఈ షెడ్యూల్లో రీసర్వే జరిగినటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటిని మనం టేకప్ చేస్తున్నాం. సో టీంలో తహసీల్దార్ అండ్ విఆర్ఓ, మండల సర్వేయర్, ఆర్ఐతో పాటు పప్పు డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, సో వీళ్ళు కూడా, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉంటారు. ఎండోమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఎన్క్రోచ్మెంట్స్ జరిగి ఉన్నాయి. సో వీటి మీద కూడా ఆ రోజు అందరూ టీమ్ మెంబర్స్ అందరూ కూడా విజిట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ టీం అంతా కంపోజిషన్ చేయడం జరిగింది. సో ప్రిపరేటరీగా ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. సో రేపటితో అందరూ ఫుల్ఫిల్డ్గా ప్రిపేర్డ్గా ఉంటారు. సో ఈ సందర్భంగా మా అందరు రిప్రజెంటేటివ్స్కి, రైతు సంఘ నాయకులకు అందరూ కూడా ఏంటంటే రేపటి ప్రజల్లో చెప్పండి, రేపటి నుంచి సో అందరూ ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. సో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. వీటి ఇతరులతో కాదంటే ఇప్పుడు మీకు ఒక సమస్య దృష్టి తెచ్చినప్పుడు టీం దృష్టికి ఖచ్చితంగా దానికి ఏదో సొల్యూషన్ వస్తుంది దీంట్లో. అంటే ఒకటి మేజర్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నవి, లేదా ఏదైనా కోర్టులో ఉన్నటువంటి కేసెస్ని మనము ఇక్కడ ఈ సదస్సులో భాగంగా ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ కేసెస్కి సివిల్ డిస్ప్యూట్, ఏ కేసుల్లో ఆర్ఓఆర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో ఆర్ఓఆర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఒక ఆర్ఓఆర్ అంటే లిటిగేషన్స్ కావచ్చు, లేదా లిటిగేషన్స్ మీద ఏదైనా అప్పీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి అప్లేట్ అథారిటీ ఉంటారు. అప్లేట్ అథారిటీ తహసీల్దార్ లేదా ఆర్డీఓ కానీ డిఆర్ఓ గారు ఉన్నారు. తర్వాత రివిజన్ అథారిటీ జేసీ గారు ఉంటారు. సో అటువంటి సమస్యలన్నీ కూడా ఆర్ఓఆర్ అప్పీల్ ద్వారా రావాలి. సెకండ్ థింగ్, మిగతా అమికబుల్ ఉన్న వాళ్ళందరూ వస్తే అమికబుల్గా సొల్యూషన్ వస్తుంది. సో ఇక మండల స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. దిస్ ఇస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్రోగ్రామ్. సో చాలా ఒక 5-6 మంది కలిసి ఒకే సర్వే నెంబర్లో పట్టదారుగా ఉన్నారు. సో వాళ్ళందరూ ఏం చేయాలి, డిఫరెంట్ పట్టదారుగా నమోదు చేయాలి. ప్రతి గ్రామం, 472 గ్రామాల్లో కూడా ఈ సదస్సులు జరుగుతాయి. సో మీరందరూ దయచేసి ఆల్ కాంపిటెంట్ రైతు సంఘం నాయకులు ఉన్నారు, అలాగే ఎన్జిఓస్ ఉన్నాయి, వర్క్ చేసే తహసీల్దార్, అందరు టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆ ఓల్డ్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారు. అవసరం అనుకుంటే ఫీల్డ్కి వెళ్ళి సర్వే కూడా చేస్తారు. అలాగే ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఆ రోజు విలేజ్లో విజిట్ చేస్తారు.